హాయ్ అండి. రేపటి కోసం నిఫ్టీ 50 అనాలిసిస్ తర్వాత స్టాక్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో. ఏవైతే కన్సాలిడేషన్ రేంజ్ బ్రేక్అవుట్ అవుతూ క్యాండిల్ క్లోజింగ్ అయిందంటే అక్కడి నుంచి కూడా స్లోగా ఏదైతే ఫస్ట్ లోవర్ లో ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత బుల్లిష్ గా టర్న్ అవుట్ అవుతుంది అని. సో ఎగ్జాక్ట్ గా మనకి ఫ్రైడే రోజు 1.99% ర్యాలీ అయితే చేసింది కాబట్టి సో మనకి రేపు దీనికన్నా అబోవ్ ఓపెన్ అయ్యింది లేదా ఇదే లెవెల్లో సస్టైన్ అవుతూ ఉంది అని అంటే స్లోగా బులిష్ మూమెంటం ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం ఇక్కడి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే అగ్రెసివ్ గా ఎంట్రీస్ అనేది బుల్లిష్ సైడ్ తీసుకోకూడదు. వెయిట్ చేసి ఎంట్రీస్ తీసుకోవాలి. ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళల్లో అయితే చాలా జాగ్రత్తగా ట్రేడ్ అయితే చేయండి. ఎందుకంటే వాల్యూమ్ మనకి ఈ మూవింగ్ యావరేజ్ కన్నా అబోవ్ అయితే క్లోజింగ్ అవ్వడం లేదు, దీని లోనే ఉంది అని అంటే ఆప్షన్ సెల్లర్స్ మార్కెటే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. హెవీ మూమెంటం ఈ మంత్ ఎండింగ్ ఏదైతే ఎక్స్పైరీ వస్తుందో అప్పుడు ర్యాలీ చూసే ఛాన్స్ ఉంది యాజ్ పర్ ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, లేదా అబ్జర్వ్ చేయండి, అవాయిడ్ చేయండి. ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనకి 52 వీక్ హై బ్రేక్అవుట్ స్టాక్స్ ని మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి ఏషో ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ ని మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే యాజ్ పర్ అవర్ నిఫ్టీ ఐపీఓ సెటప్ ఆల్రెడీ వీడియో నేను చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా ఉన్నట్టయితే ఆల్రెడీ చూడండి. దాని ప్రకారం మనకి ఫస్ట్ బ్రేక్అవుట్ అయినది ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఈ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అయితే వచ్చింది. తర్వాత కన్సాలిడేషన్ మోడ్ వచ్చింది. ఎంత కన్సాలిడేషన్ అయితే ప్రైస్ అంత మంచిగా మూమెంటం అయితే వేస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే 6 days to 5 days మనకి ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చాక ఒకటే రోజు మనం చూసినట్టయితే 12% ర్యాలీ అనేది చేసింది. కాబట్టి ఈ స్టాక్ మనకి మూమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏదైతే ఈ బ్రేక్అవుట్ రేంజ్ ఏదైతే ఉందో దాని లోలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఒకవేళ ఇది పుల్ బ్యాక్ వచ్చిందంటే ఇంకా మంచి ఎంట్రీ ఇచ్చినట్టు. సో ఇది కొద్దిగా హైలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీ రిస్క్ అండ్ రివార్డ్ ని బట్టి మీ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ ఇవన్నీ కూడా లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. సో నెక్స్ట్ స్టాక్ ని మనం చూసినట్టయితే పరాస్ ఇది డిఫెన్స్ స్టాక్. ఈ స్టాక్ కూడా సేమ్ మనకి ఆల్ టైమ్ హై పాయింట్ అయిన 945 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ క్రాస్ అవుతూ మనకి 2 to 3 days సస్టైన్ అయితే అయింది. సో క్యాండిల్ చూస్తే బుల్లిష్ మోరబోజు క్యాండిల్ ఫామ్ అయింది. వాల్యూమ్ కూడా మూవింగ్ యావరేజ్ కన్నా ఎబో ఉంది. ఆర్ఎస్ఐ కూడా ఎబో 60 ఉంది. సో దీన్ని కూడా మీరు మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేసి ఎంట్రీ తీసుకోండి. వీక్లీ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్ గా ఇది మనకి కన్సాలిడేషన్ రేంజ్ మే 2025 నుంచి వస్తూ ఉండింది. సో అప్పటి నుంచి 2 months కూడా మనకి 1 to 1.5 months కన్సాలిడేషన్ అవుతూ ఆ కన్సాలిడేషన్ రేంజ్ ని బ్రేక్అవుట్ అవుతూ మనకి క్లోజింగ్ అయింది. సో ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే 600 నుంచి 900 2 to 300 పాయింట్స్ మూవ్మెంట్ అప్వర్డ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. బికాస్ ఈ రేంజ్ 50% అనేది మనకి అబోవ్ మూమెంటం చేసే ఛాన్స్ ఉంది. సో బ్రేక్ అయ్యాక మనం 50% ని అబ్జర్వేషన్ చేసినట్టయితే ఎగ్జాక్ట్ గా ఇది 1500 టు అబోవ్ ర్యాలీ చేసే ఛాన్స్ అయితే అంటే ఇంకా మనకి 400 పాయింట్స్ ర్యాలీ అనేది ఉంది. కాబట్టి మీరు ఇది వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని అబ్జర్వేషన్ అయితే చేయండి. సో ఇది అనమాట మన అనాలిసిస్. ఇది కాక మీరేమైనా స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఉంటే కమెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.